హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భవ్య ఏంజెల్ 2013. ఈరోజు మంచి హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి హెల్తీగా తిని ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకునే మంచి నువ్వుల లడ్డు హెల్తీకి చాలా మంచిది. రోజుకు ఒకటి పిల్లలకి స్నాక్స్‌లో గానీ, పెద్దలు మనం ఉదయాన్నే తినడం వల్ల చాలా ఐరన్ రెసిపీస్ అయితే వస్తాయి మనకి వీటి వల్ల. చాలామందికి ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ లడ్డు రోజుకొకటి తీసుకున్నా వస్తుంది. పీరియడ్స్ సరిగా రాకపోయినా సరే, బ్లడ్ తక్కువ ఉన్నా సరే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ నువ్వుల లడ్డులో ఉంటాయి. వీటిని ఈజీగా అయితే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. నిజంగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా మనం ఒక మెజర్మెంట్స్ అయితే తీసుకుంటే నువ్వుల లడ్డు చాలా బాగా వస్తుంది. ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఒక కప్పు నువ్వులు అయితే తీసుకోవాలి. ఈ నువ్వులని బాగా సిమ్లో పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా కొంచెం టైం పట్టిద్ది, దానికి ప్రాబ్లం ఏం లేదు, ఫ్రై చేసుకోవాలి. మనం చేతితో మ్యాష్ చేస్తే ఇలా పొడుములాగా మ్యాష్ అయిపోతాయి. అప్పటికి మనకి నూగులు మంచిగా ఏగినాయని అర్థము. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. నువ్వులు వెంటనే వేయకూడదు, లేదంటే వీటిలో ఉన్న ఆయిల్ శాతం అనేది ఉండలా కట్టేస్తుంది. అందుకని కొంచెం చల్లార్చుకోండి. దీంట్లోకి అరకప్పు వరకు మనం ఒక కప్పు నువ్వులకి ఒక ముప్పావు కప్పు వరకు మనం తురిమిన బెల్లాన్ని అయితే తీసుకుందాము. కొద్దిగా ఎండు కొబ్బరి కూడా తీసుకుందాం. టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇలా నువ్వులు చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ఒక 2 ఫ్లేవర్ కోసం ఇలాచి కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని చూడండి ఇలా వస్తుంది. ఎక్కువ నువ్వుల్లో ఆయిల్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటివి నెయ్యి కానీ అలాగేం అవసరం ఉండదు. ఉండలైతే కట్టేస్తాయి. ఇలా మంచిగా ముద్ద అయితే చేసేసుకోవాలి. తర్వాత మనం బెల్లం కూడా వేసుకొని ఒక అయితే తిప్పుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా మొత్తము ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకొని పైన కొన్ని నువ్వులు అయితే వేసుకుందాము. మధ్య మధ్యలో మనకి నువ్వులు తగులుతూ ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఇట్లా మొత్తం ఒకసారి మ్యాష్ చేసేసుకొని ఇప్పుడు మనం నెమ్మదిగా ఉండలైతే కట్టేసుకోవడమేను. నిజంగా టేస్ట్ చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి చాలా ఎముకల్లో పోషక పదార్థాలు కానీ, ఇమ్యూనిటీని బూస్ట్ చేయటం కానీ, ఐరన్ రెసిపీస్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా అన్ని నువ్వుల ఉండలన్నీ ఇలా చుట్టేసుకొని ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే ఇవి ఎటువంటి పాకము లేకుండా ఈజీగా మెత్తగా అయితే ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా నువ్వుల లడ్డు. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా మెత్తగా సాఫ్ట్గా తింటుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా అయితే ఉంటాయి. ఇలా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చూస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్. బాయ్.